నమస్తే. ఓ ఎమ్మెల్యే గారా, ఏంటి ఇలా వచ్చారు? ఏంటి ఆ వాడిని ఎవడు అరెస్ట్ చేసి తీసుకొచ్చావంట? మీకు రాడా? వాడు ఆ లారీ డ్రైవర్. నీ లారీ డ్రైవరా? చూడు ఇన్స్పెక్టర్, నేను ఇంతవరకు పోలీస్ స్టేషన్కి వెళ్ళలేదు. అయినా నీకు తెలుసో తెలీదు, రాజకీయం నా రైట్ లో, చట్టం నా లెఫ్ట్ లో. ఎప్పుడు ఎప్పుడు నన్ను అంటి పెట్టుకోనమంట. మర్యాదగా నువ్వు అరెస్ట్ చేసిన కుర్రాన్ని వదిలే. నో భైరవా, వాడు ఎర్రచందనం గంధం చెక్కలు రవాణా చేస్తున్న లారీని ఈ సిటీలోకి దూరంగా తీసుకొచ్చాడు. వదలడానికి రూల్స్ ఒప్పుకోవు. ఏంట్రా రూల్సా? ఈ పశుపతి ఏది చెప్తే అదే రూల్స్ అవుతాయి. మిస్టర్ విజయ్, మర్యాదగా వదిలే, లేదంటే నిన్ను నీ కుటుంబంతో సహా లేపేస్తా. ఒకవేళ నీ పై అధికారులు ఎవడైనా నిన్నే అడిగాడు అనుకో, ఈ స్టేట్ కి ఎదురులేని లీడర్ ఎమ్మెల్యే పశుపతి చెప్పాడని చెప్పు. చూడండి, మీరు ఈ నియోజకవర్గం మాత్రమే ఎమ్మెల్యే. నేను ఈ భారతదేశంలో నా ఉద్యోగ ధర్మాన్ని నిర్వహించవచ్చు. మీరు 5 సంవత్సరాలు మాత్రమే ఉద్యోగంలో కొనసాగించేది. 58 సంవత్సరాలు ఉద్యోగంలో కొనసాగించే నా ముందు మీ గౌరవాన్ని పోగొట్టుకోకుండా ఇక్కడ నుంచి వెళ్ళండి. విజయ్, ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ స్టేట్ ని పాలించగల మూల విరాట్ని నేను. నాతో పెట్టుకోకు, నిన్ను నీ కుటుంబాన్ని భస్మీపటలం చేయగలను. జాగ్రత్త. అంతేకాదు ఇన్స్పెక్టర్, తను కని సైకిలతో ఈ స్టేట్ రాజకీయాన్ని నడపగల దమ్మున్న ఏకైక రాజకీయ నాయకుడు. ఇక నా వరకు వస్తే వితిన్ 24 hours లో నిన్ను ఈ స్టేషన్ పునాదులతో లేపేయగలను. ఈ డిపార్ట్మెంట్ నా పాదాల కింద తొక్కగలను. రే భైరవా, నన్ను తిట్టపరిస్తాను, కానీ ఈ యూనిఫామ్ ని డిపార్ట్మెంట్ అవమానిస్తే చరిత్రలో తాగిన ఉక్కు పాలు కాకిస్తారా? అసలు ఈ దోశ కోసం ఈ కాకి యూనిఫామ్ చేసేసారంటే ఎందుకు మా అనుభవాలు రేయింబావులు తిరుమల కృష్ణ వల్లే నువ్వు మనం అందరం ఇలా భూమి తిరగలుగుతున్నావు. అలాంటిది ఈ యూనిఫామ్ నేను చేస్తావా? అవుట్, గెట్ అవుట్. విజయ్, నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? తెలుసురా, తెలుసు. 2015లో సంధ్యానామాన్ని ప్రేమించి నమ్మించి మోసగించి తనకు పుట్టిన బిడ్డను చెత్తకుండీలో పడవేసి ఆమెను చంపి ఆ నేరాన్ని ఆత్మహత్య చిత్రీకరించిన ఒక పొలిటికల్ బ్రోకర్ నా కొడుతో మాట్లాడదని తెలుసు. ఇకపోతే ఈడు ఆ గద్దన సంస్థానం కోసం నా ఆత్మహత్యలు కడతీర్చిన అడవి దొంగైనా ఒక కన్నింగ్ ఫాలోతో కనబడుతున్నా తెలుసు. మిస్టర్ పశుపతి విషయాల్లో త్వరలోనే మిమ్మల్ని చుట్టపడతకి ఎదుకొని ఉరికమ్మ ఎక్కిస్తాను. చూడు విజయ్,
జీవితాల గురించి చెప్పినంత మాత్రాన నువ్వు గొప్పవాడి అయిపోతావనుకోకు. నేను తలుచుకుంటే ఉరితాడును సైతం ఓలమాలలుగా మార్చుకోగల సమర్థులం. నీకోకే అవకాశం ఇస్తున్నా. మీ అందరి పేరు లొంగపై కొట్ల లొంగపడి మీ నేరాలు ఒప్పుకుంటే శిక్ష ఆగుతుంది.